రైట్, మనతో పాటు డిబేట్ లో లాస్ట్ స్టూడెంట్ కెవిన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే, వెల్కమ్ టు డిబేట్. కెవిన్ గారు, ఏంటి కఠిన శిక్షలు అమలు చేయట్లేదా దీని గురించి? అంటే ఎందుకు ఇలాంటి నేరాలను అడ్డుకోలేకపోతున్నాం, ఇంకా ఇంక్రీజ్ ఎందుకు అవుతున్నాయి? అంటే ఇందాక మేడం చెప్పినట్టు, అట్లాగే ఇందాక సైకాలజిస్ట్ ఎవరైతే మాట్లాడారో, ఇంతకుముందు ఐపీసీ సెక్షన్ 302 మర్డర్ అండి, ఇప్పుడు ఇది 101 అయింది. యాక్చువల్గా ఏంటంటే దీంట్లో రెండు రకాలుగా, ఇద్దరు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయినా అవుతుంది, లేదా ఉరిశిక్ష అయినా చేస్తారు. సో వీళ్ళు ఇది ఆలోచించకుండా, అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండొచ్చు అనే ఒక అపోహలో, మిస్కాన్సెప్షన్లో వాళ్ళు ఇట్లా చేయడం, ప్లాన్ చేయడం. అంటే నా పర్సనల్ కేసులో కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఈరోజు లా చదవడానికి కారణం ఏంటంటే, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక అడ్వకేట్, ఆమె నా పైన రాంగ్ కేసు పెట్టింది. సో ఆమె పెట్టినప్పుడు ఆ టైంలో ఆమె డివోర్స్ తీసుకుంటుంది అనమాట, వాళ్ళ ఎక్స్ హస్బెండ్ తోటి డివోర్స్ తీసుకుంటుంది. సో ఆమె యాక్చువల్గా ఒక కోపంలో నాతో అనింది, నా ఎక్స్ హస్బెండ్ని చంపేయాలని ఉంది అనే కోపంలో నాతో అనింది ఫోన్ కాల్లో. సో నేను ఆమెను కామ్ డౌన్ చేశాను, ఎందుకు చంపడం, ఎందుకు, డివోర్స్ తీసుకుంటే అయిపోయేదానికి అని చెప్పి. సో అంటే ఇప్పుడు ఇక్కడ మనం మేఘాలయ కేసు తీసుకున్నా, లేకపోతే సోనం రఘువంశీ కేసు, లేదా ఈ మహబూబ్ నగర్ గద్వాల్ కేసు అయినా తీసుకున్నా కూడా, వీళ్ళు ఇక్కడ ఈ కేసు తీసుకుంటే వీళ్ళు యాక్చువల్గా సో బాయ్ ఫ్రెండ్ తోటి ఉండాలని చెప్పి, బేసిక్లీ ప్రాబ్లీ అవుట్ ఆఫ్ ద క్యాస్ట్ ఆర్ అవుట్ ఆఫ్ ద రిలీజన్ అయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు బేసిక్లీ. సో అందుకని వాళ్ళ ఫ్యామిలీస్ మేబీ ఒప్పుకొని ఉండకపోవచ్చు. కాబట్టి వీళ్ళు యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు ఇలా చెప్పడం వల్ల, అంటే మన క్యాస్ట్లోనే చేసుకోవాలి లేదా మన రిలీజన్లోనే చేసుకోవాలి అని ఫోర్స్ చేయడం వల్ల, ఎట్లాగైనా బాయ్ ఫ్రెండ్ తోటి ఉండాలని అనే చేయడానికి ఇట్లాంటి ప్లాన్స్. రీసెంట్ గా మిమ్మల్ని గర్ల్ ఫ్రెండ్ బాధితుల సంఘం అధ్యక్షుడు అని కూడా అంటున్నారు. అదేనండి, నేను యాక్చువల్గా నా కేసులో చూసుకుంటే భార్య బాధితుల సంఘం అనేది లేదు. సో గర్ల్ ఫ్రెండ్ బాధితుల సంఘం అనేది ఒకటి ఎన్జిఓ పెడదాం. ఉందండి, భార్య బాధితుల సంఘం అనేది ఒకటి ఉంది. సో అట్లా ఆర్జే శేఖర్ భాషా గారితో కలిసి నేను దీని షోకి వచ్చాను. నేను వచ్చినప్పుడు అట్లా అనుకున్నాం, మేము ఒక ఎన్జిఓ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్య ఆడవాళ్ళు అంటే ఇండిపెండెంట్ అవడం వల్ల, అంటే ఇంతకు ముందు ఉన్న పేట్రియార్కల్ సొసైటీ ఇప్పుడు మారుతుంది. సో ఇండిపెండెంట్ అవడం వల్ల వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని చూస్ చేసుకునే ఏదైతే డెసిషన్ మేకింగ్ లో. ఐ హావ్ అ క్వశ్చన్. సో మీ గర్ల్ ఫ్రెండ్ అలా అన్నప్పుడు, పాసిఫై చేసిన తర్వాత, వాట్ డిడ్ షీ ఫెల్ట్ అండ్ వాట్ వాస్ ద, అంటే హౌ యూ బికమ్ అ గర్ల్ ఫ్రెండ్ బాధితుడు? గర్ల్ ఫ్రెండ్ బాధితుడు ఎట్లా అంటే, మీలాంటి చాలా మంది ఉన్నారు. సో తను యాక్చువల్ గా నన్ను ఇది చెప్పింది, ఆ టైంలో రిలేషన్షిప్ లో ఉందండి. మేము ఇద్దరం కలిసి కేరళ కూడా వెళ్ళి మనీ కూడా స్పెండ్ చేశాను. అంటే నేను ఒక వేరే కేసులో ఆమెకి పరిచయం అయినా అనమాట. అప్పుడు నేను ఓన్లీ క్లయింట్, నేను ఒక ఐటీ ఎంప్లాయీని. సో ఒక మూవీ కేసులో ఆమె పరిచయం అయినప్పుడు ఏదైతే ప్రొఫెషనల్ ఫీజు ఇవ్వాలో ఆ ప్రొఫెషనల్ ఫీజుని తనకి నేను పర్సనల్గా ఖర్చు పెట్టాను అనమాట. ఆ డబ్బులు ఇవి రెండు మిక్స్ అయిపోవడం వల్ల తను మళ్ళీ నాతోటి బ్రేకప్ చేసుకుందాం అనుకుంది. అంటే తను హిందూ వైశ్య, నేను క్రిస్టియన్, ఓసీ క్రిస్టియన్. సో అయితే ఆ రిలీజియన్ ఆస్పెక్ట్, క్యాస్ట్ ఆస్పెక్ట్ ఉండి, తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పింది నాకు. సరే ఓకే, మనం విడిపోదాము, నో ప్రాబ్లం. బాధే ఉంది, వదిలేసింది కదా, వదిలేయచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే నా పైన రివర్స్ లో కేసు పెట్టింది. ఒక కేసు కాదు, 3 కేసులు పెట్టింది. చంపేయలేదు కదా? చంపేయలేదు, అదే కదా, ఎగ్జాక్ట్లీ. సో ఆ కేసులో ఫైట్ చేసుకోవడానికి నేను లా చదివారా? డెఫినెట్ గా, సో డెఫినెట్లీ వీ షుడ్ అప్రిషియేట్ హర్. సో వాట్ పనిష్మెంట్ డూ సచ్ ఉమెన్స్ యూజువల్లీ గెట్? ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వచ్చు వీళ్ళకంటారా? ఈ అమ్మాయికి ఇలా మర్డర్స్ చేసిన, అదే ఇప్పుడు చెప్పినట్టు ఐపీసీ 302 మర్డర్ కిందకి వస్తుంది. తర్వాత క్రిమినల్ కాన్స్పిరసీ, అందరూ కలిసి ఇట్లా ప్లాన్ చేసి మర్డర్ చేద్దామని చెప్పి